ఓరల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఇండియాలో మగవారిలో వచ్చేటువంటి క్యాన్సర్లో నోరు, నాలుక, నోటి లోపల భాగము, అంగిట్లో అంటాం మనం, ఫారింగ్స్, ఓరోఫారింగ్స్, ఇటువంటి ప్లేసెస్లో వచ్చేటువంటి క్యాన్సర్ చాలా తరచుగా చూస్తుంటాం. ఇది వరకు అయితే మనకి ఎక్కువగా మగవారిలో వచ్చే క్యాన్సర్లో నెంబర్ 1 క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అని చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏమవుతుందంటే లంగ్ క్యాన్సర్ కూడా ఓరల్ క్యాన్సర్తో ఈక్వల్గా వచ్చింది. కాబట్టి మగవారిలో వచ్చే క్యాన్సర్లో ఓరల్ క్యావిటీ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కామనెస్ట్గా మనం చూసేటువంటి క్యాన్సర్స్. అయితే ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఎందువల్ల వస్తాయి, ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి అని చూసుకున్నట్టయితే అతి ముఖ్యంగా మనకు కనిపించే కారణం ఈ పొగాకు వాడకం అనేటువంటిది. పొగాకు వాడకం వల్ల, ఇది పొగాకు నవలడం వల్ల కానివ్వండి, సిగరెట్ స్మోకింగ్ వల్ల కానివ్వండి, మనకి నోరు భాగంలో పెదాల నుంచి లోపలి వరకు అండ్ శ్వాసకోశం లోపలి వరకు ఉండేటువంటి అవయవాలన్నీ కూడా, ఆ సర్ఫేస్ అంతా కూడా ఈ సిగరెట్ స్మోక్లో ఉండేటువంటి కార్సినోజన్స్ అంటే డేంజరస్ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా మనం చూసినట్లయితే ఈ బిహేవియర్ చూసినట్లయితే స్మోకింగ్ చేసేవారు కానీ, టొబాకో యూజ్ చేసేవాళ్ళు కానీ జనరల్గా వాళ్ళు ఆల్కహాల్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో వెన్ ఆల్కహాల్, టొబాకో రెండు కలిసినప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే ఆల్కహాల్లో ఉండేటువంటి కార్సినోజన్స్ ప్లస్ ఈ టొబాకో స్మోకింగ్లో కానివ్వండి, టొబాకో చూయింగ్లో కానివ్వండి, వీటిలో ఉండేటువంటి బ్యాడ్ కెమికల్స్ అన్నీ కూడా ఈ ఏరో డైజెస్టివ్ ట్రాక్ట్, అప్పర్ లిప్స్ దగ్గర నుంచి గొంతు, అన్నవాహిక, అలాగే ఊపిరితిత్తుల్లో వరకు కూడా అవన్నీ స్ప్రెడ్ అయ్యి వీటన్నిటిని కూడా క్యాన్సర్ కారకాలు అవుతుంటాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే విలేజెస్లో కానివ్వండి, లేదా కొంచెం లోవర్ సోషియో ఎకనామిక్ గ్రూప్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఖైనీ అనేటువంటిది ఒకటి నవ్వులుతుంటారు. ఖైనీ అంటే ఏంటంటే మనకి పొగాకును బాగా సన్న ముక్కలుగా చేసి దాంట్లో సున్నం కలిపి దాన్ని బుగ్గలో పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే సున్నం అనేటువంటిది మనకి నోటి లోపల భాగంలో ఉండేటువంటి లాలాజలం ఎక్కడి నుంచి అయితే మనకు ఉత్పత్తి అవుతుందో ఆ ఏరియా అంతా కూడా చాలా సున్నితంగా ఉంటుంది. మనం ఆ ఏరియాలో ఎప్పుడైతే వీరు సున్నం పెడతారో అక్కడ చిన్న చిన్న పగులు స్టార్ట్ అవుతాయి. ఆ ఏరియా అంతా కూడా చిన్నగా పగులు స్టార్ట్ అయ్యి చిన్న అల్సర్స్ అనేవి తయారవుతాయి. దాంతోపాటు పక్కనే మనం పొగాకు కూడా వీళ్ళు పెట్టుకుంటారు. పొగాకు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, లాలాజలంతో పొగాకు బాగా నానిపోయి వాటి నుంచి వచ్చే కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ ఆ పగుళ్ళ ద్వారా, ఆ చిన్న అల్సర్స్ ద్వారా శరీరంలోకి వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల వీళ్ళకి కిక్ వస్తుంది అనమాట. ఆ కిక్ వస్తుంది కాబట్టి మళ్ళీ పెట్టుకుంటుంటారు. బట్ అక్కడ అయ్యే డ్యామేజ్ ఏమవుతుంది, అక్కడ అల్సర్స్ ఫామ్ అవ్వడం, ఆ అల్సర్స్లో రిపీటెడ్ డ్యామేజెస్ అవ్వడం, రిపేర్ మెకానిజమ్స్ అవ్వడం, సెల్యులర్ లెవెల్లో చాలా చేంజెస్ జరిగి అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఆ అల్సర్స్ని వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసుకుంటూ పోయినప్పుడు అవి క్యాన్సర్గా తయారవుతాయి. సో ఈ రకంగా ఈ టొబాకో వాడడం వల్ల, టొబాకోని నవలడం వల్ల, సిగరెట్ స్మోకింగ్, బీడీ స్మోకింగ్ వల్ల కార్సినోజన్స్, డేంజరస్ కెమికల్స్ చాలా ఎక్స్పోజర్ అవుతుంటాయి. కాబట్టి వీటి వల్లనే 95% మందికి ఈ ఓరల్ క్యాన్సర్స్, నాలుక కానివ్వండి, నాలుక కింది భాగం, బుగ్గ లోపలి భాగం, గొంతు, టాన్సిల్స్ అంటాం, వీటన్నిటిని కూడా క్యాన్సర్స్ కామన్గా మేము చూసేది ఈ కారణాలు అని ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్యాన్సర్స్ అన్నీ కూడా యంగర్ ఏజ్లో వస్తాయి. అంటే అరౌండ్ 30 to 40 ఇయర్స్లో వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఈ స్మోకింగ్, ఈ ఆర్ చూయింగ్ టొబాకో నవలడం ఇదంతా కూడా 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసులో మొదలు పెట్టుంటారు. అది అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 10 ఏళ్ళు, వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాడేటప్పటికి ఇవన్నీ కూడా మన క్యాన్సర్లుగా తయారయ్యి వస్తుంటాయి అన్నమాట. సో ఇది తెలుసుకోవాల్సిన విషయం. అయితే వీటిని మనం అరికట్టడానికి ఏమైనా చేయవచ్చా? ఒక విషయం ఏంటంటే ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో, ఎస్పెషల్లీ ఓరల్ క్యావిటీలో ఉండేటువంటి క్యాన్సర్స్లో కొన్ని ప్రీ మ్యాలిగ్నెంట్ లీషన్స్ అని ఉంటాయి. ప్రీ మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్గా మారడానికి ముందు దశలో బాడీ ఒక వార్నింగ్ ఇస్తుంది అనమాట. ఆ వార్నింగ్ని చాలామంది పట్టించుకోరు. ఇది నాకేమైందిలే, ఇది క్యాన్సర్ అయి ఉండదు అని. ఆ వార్నింగ్ ఏంటి అంటే వీరికి నోటి లోపల తెల్ల మచ్చలు వస్తాయి. దాన్ని ల్యూకోప్లేకియా అని అంటాం. ఈ తెల్ల మచ్చలు మామూలుగా మనం నోరు కడుక్కునేప్పుడు, నాలుగు కడుక్కునేటప్పుడు అద్దంలో చూసుకుంటే ఎవరికైనా కనిపిస్తుంది. అది అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఏమవుతుందంటే చాలామంది అది ఏం కాదని వదిలేసడం వల్ల అవి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయి అవి క్యాన్సర్లుగా మారుతుంటాయి. సో నోట్లో తెల్ల మచ్చలు, అలాగే చాలా కాలం నుంచి ఉండే ఎర్ర మచ్చలు, నోరంతా కూడా మామూలుగా మన అందరం ఎవరైనా సరే నోరు తెరి చూసుకుంటే బాగా పింక్గా మంచి రంగులో ఉంటుంది. ఎప్పుడైతే ఆ రంగు మిస్ అవుతుందో దాన్ని కూడా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం. ఇవన్నీ కూడా క్యాన్సర్కి కారణాలు. ఆ క్యాన్సర్కి వచ్చే ముందు దశలో, ప్రీ మ్యాలిగ్నెంట్ దశలో ఇవన్నీ చేంజెస్ మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసారి క్యాన్సర్ అనేది ఫామ్ అయిన తర్వాత దానికి స్టేజ్ని బట్టి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ సబ్సిక్వెంట్గా డిస్కస్ చేసుకోవచ్చు.